అమ్మ జయశ్రీరామ్. హలో హలో అమ్మ, నేను భూపాల్ అమ్మ, నేను రాష్ట్రీయ హిందూ పరిషత్. చెప్పండి. అమ్మ, ఇది ఖానాపూర్ ఏంటిది ఇష్యూ? ఏది? ఖానాపూర్ అశోక్ నగర్ వచ్చేసి అది మాది కాదండి, అది మా పరిధిలో లేదు. ఎవరికి వస్తుంది అది? ఏమో తెలియదు. అది అంటే ఒక దేవాలయం పరిధి ఎవరిదైనా కూడా మీకు అవగాహన లేదమ్మా? ఎవరిది కాదండి, అది మాకెట్లా తెలుస్తుంది? అది 1000 ఏళ్ల చరిత్ర, ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వ్యవస్థలో అది మా ఉన్నది. పరిధిలో లేదండి. మాకు రిపోర్ట్ ఇవ్వమంటే కూడా మేము రిపోర్ట్ ఇచ్చేసినాం, అది కాదని. కనీసం అది ఎవరి చేతుల్లో కూడా తెలియదు. మాకెట్ట తెలుస్తుంది అండి? మా డిపార్ట్మెంట్ దగ్గర మాకు తెలుస్తాయి, వేరే వాళ్ళ మాకెట్ట తెలుస్తాయి చెప్పండి? మీ జోన్ ఎంతవరకు వస్తుందమ్మా? మా జోన్ ఎంత వరకు వచ్చినా కూడా అది ఆ టాపిక్ అయితే మా పరిధిలో లేదు. సరే, నేను మా వాళ్ళు వస్తారు, మీరు అన్న లెటర్ ఏదో ఒకసారి మాకు ఇవ్వండి. మా కాడ ఏం లేదండి, నేను లేను కూడా, హైదరాబాద్ లో ఉన్నాను. మీ పరిధిలో కాదని ఇచ్చారన్నారు కదా వేరే అది వాళ్ళకి. నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కలెక్టర్ మేడం దగ్గర ఉంది, పోయి తీసుకోండి. కలెక్టర్ గారు అట్లా మీకు మాట్లాడండి. ఎందుకు ఇస్తాం చెప్పండి? ఎందుకు ఇవ్వరు? ఆర్గనైజేషన్ అడుగుతూ ఇవ్వరు. మీకు ఇయ్యనండి మేము. మీరు ఏమన్నా అఫీషియల్ సార్ చెప్పండి? అఫీషియల్ అమ్మా. ఎట్లయితే డిపార్ట్మెంటా? మీరు ఏమన్నా చెప్పండి. మేము చరిత్రకు వారసులం. చరిత్రకు వారసులు అయితే నువ్వు ఎక్కడన్నా అడుక్కోండి పోయి, కాదు. ఎవరి దగ్గర అడగాలి? మీరు చెప్పండి, వీరి దగ్గర వెళ్ళమంటే వెళ్తారు. నువ్వు కలెక్టర్ ఆఫీస్ కి లెటర్ పెట్టుకో, అది ఎవరిది అనేది వాళ్ళు చెప్పుకుంటారు. అంతేనా? ఆర్కలాజికల్ ఏం ప్రమేయం లేదు. మాకు రాదంటే మరి ఎవరికి వస్తుందని నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఓకే 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 అమ్మా. మీ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే కష్టమైతుంది. ఎందుకు తల్లి, ఎందుకు? జై శ్రీరామ్. విన్నారు కదండి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మంకు సంబంధించి ఆర్కలాజికల్ ఏడీ గారు. వీరు చరిత్రకు సంబంధించిన దేవాలయాలను కానీ చారిత్రక ఆధారాలను సంరక్షించే బాధ్యత వీరి ఆధీనంలో ఉన్నా లేకున్నా వీరిదే. అట్లాంటిది అలా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఒక కాంట్రాక్టర్ తొలగించినప్పుడు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎటువంటి ప్రేరణ చేయకుండా మా పరిధి కాదు అంటూ దాన్ని తొలగించిన స్పందించకపోవడం ఎంతో విడ్డూరము. వీరు కలెక్టర్ పరిధిలో ఉంది అని చెప్పేసి తప్పించుకోవడం సరైనది కాదు. వాస్తవానికి చట్టాలు చెబుతున్నాయి, ఆర్కలాజికల్కి సంబంధించిన యొక్క చారిత్రక కట్టడాన్ని సంరక్షించాల్సింది ఆర్కలాజికల్ది. అలాంటిది చారిత్రాత్మకమైన కట్టడం కూల్చివేయబడినప్పుడు శాఖాపరమైన చర్యలు తీసుకొని అందుగల కారణమైన కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేయకుండా నా పరిధిలో కాదంటూ అధికార దుర్వినియోగాన్ని పాల్పడిన ఏడీ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.